పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన 3 రకాలుగా ప్రభు అయిన యేసు క్రీస్తుకు మరి అపవాది చేసినటువంటి పరీక్షలో గెలవటానికి అధికారం, లేకపోతే గెలవటానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. మొట్టమొదటిది వాక్యపరమైనటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే, నీకున్న ఆధారం ఏంటి? నాకున్న ఆధారం భోజనం. నీకున్న ఆధారం ఏంటి? భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదం. భౌతికంగా నీకు రొట్టెలిస్తాను, భౌతికంగా నీకు ఇల్లిస్తాను, భౌతికంగా నీకు కావలసిన ప్రతి అక్కర తీరుస్తాను, నీ అక్కర్లన్నీ తీర్చడానికి నేను ఆధారంగా ఉంటాను, నువ్వు వస్తావా అని యేసుక్రీస్తు ప్రభువును శోధిస్తే, ప్రభువు పరిశుద్ధాత్ముని శక్తి, పరిశుద్ధాత్ముని తోడు కారణంగా ఆయన అంటాడు, నా ఆధారం దేవుడు మాత్రమే. నీ రొట్టెలతో నేను బ్రతకను, దేవుని నోట నుంచి వెలువడే ప్రతి వాక్యము చేత నేను బ్రతుకుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ విల్ డిఫీట్ యు with the power of the Holy Spirit. I will defeat you with the power of the word of God. దేవుని యొక్క వాక్యపు శక్తి చేత, దేవుని యొక్క పరిశుద్ధాత్ముని శక్తి చేత నీ ఆధారాన్ని నేను తీసి పారేస్తాను, ఎందుకంటే నా ఆధారం దేవుడు అని చెప్పాడు. రెండవ పరీక్ష యేసు ప్రభువుకు పెట్టినది ఏమిటి అని అంటే, ఆరాధన అన్నటువంటి పరీక్ష. ఆరాధన అన్నటువంటి పరీక్షను కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు అనంటే అంకిత భావం ఎవరికి చూపిస్తావు నువ్వు? నాకు మొక్కు చాలు అని అన్నాడు. ప్రభు అంటాడు, నా అంకిత భావం నా తండ్రి అయినటువంటి దేవునికి మాత్రమే నేను ఇస్తాను, నేను ఆయనకు మాత్రమే ఇస్తాను, నేను ఆయన మాత్రమే అనుసరిస్తాను. దేవుని వాక్యపు శక్తి, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి అపవాదిని ఓడగొట్టింది. ఆయనకి ఇచ్చినటువంటి మూడవ పరీక్ష ఏమిటి అని అంటే, అధికారం. నీకు నేను అధికారం ఇస్తాను. ఇదిగో చూడు, సర్వ ప్రపంచము నా దగ్గరే ఉంది, ఈ ప్రపంచం పైన నేనే అధికారిని, నీకు ఈ అధికారం ఇచ్చేస్తాను, నువ్వు నా దగ్గరికి రా. నిన్న మనం చూసాం, మనం పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి సంపాదించటానికి మనము పాపం అనేటటువంటి ఊబిలో పడిపోయి ఉన్నాం కనుక, మన యేసు క్రీస్తు యొక్క లేకపోతే దేవుని యొక్క స్వరూపమును, దేవుని యొక్క పోలికను కుంటుబడిందిగా మారిపోయింది కనుక, స్వభావ సిద్ధముగా మనం పాపులం అయిపోయాం కనుక, స్వభావ సిద్ధంగా మన అంకిత భావం సాతాను వైపుకు, సాతాను రాజ్యం వైపుకు ఉంది కనుక, మనం ఆధారము వాడే అనుకుంటాం, మన ఆరాధన వాడికే ఇస్తాం, అలాగే మన అంకిత భావము వాడికే, అలాగే మన అధికారము కూడా వాడికే ఇచ్చేసాం. ప్రభు అంటాడు, అవసరం లేదు నువ్వు ఇచ్చే అధికారం నాకు, నువ్వు నీ దేవుడైనటువంటి యెహోవాను శోధింపటానికి నీకు ఎంత ధైర్యం అని అంటాడు. అధికారం నాది, నేను అధికారం తిరిగి తీసుకోవటానికే వచ్చాను, నేను నా రాజ్యమును స్థాపించటానికే వచ్చాను. నువ్వు అనుకుంటున్నావు ఈ రాజ్యములన్నీ నీవని, నువ్వు అనుకుంటున్నావు ఈ రాజ్యముల పైన నాకు అధికారం ఉందని, కానీ ఈ రాజ్యముల పైన నీకు ఎవరైతే అధికారం ఇచ్చారో నా పిల్లలు, నా అనుయాయులు, వారిని నేను సాక్షులుగా నిలబెట్టబోతున్నాను, వారికి నేను సంచకరువుగా పరిశుద్ధాత్మనిచ్చి వెళ్ళబోతున్నాను. నాకు తోడుగా ఉండి నిన్ను ఓడించటానికి అవసరమైనటువంటి పరిశుద్ధాత్ముడు నేను వారికి ఇచ్చిపోతాను. నీవు నీ దేవుడైనటువంటి యెహోవాను శోధించటానికి నీకు అర్హత లేదు అని కొట్టి పారేశాడు. ఇది దేవుని రాజ్య సువార్త. దేవుని రాజ్య సువార్త ఈరోజు ప్రకటించబడుతున్నట్లుగా వేరొక యేసు కాదు, ఈరోజు ప్రకటింపబడుతున్నట్లుగా వేరొక ఆత్మ కాదు, ఈరోజు ప్రకటింపబడుతున్నట్లుగా వేరొక సువార్త కాదు. మనము నమ్మేటటువంటి యేసు రాజైన యేసు, మనము నమ్మేటటువంటి యేసు రాజులకు రాజైన యేసు, మనము నమ్మేటటువంటి యేసు ప్రభువులకు ప్రభు అయిన యేసు, మనము నమ్మేటటువంటి యేసు దేవుళ్లకు దేవుడైనటువంటి దేవుడు. ఆయన రాజ్యమును స్థాపించటానికి వచ్చాడు, ఆయన స్థాపిస్తాడు. మనము నమ్మేటటువంటి, మనము అంగీకరించినటువంటి ఆత్మ, ఆయన వస్తే కింద పడిపోయి పూనకాలు వచ్చేది, ఆయన వస్తే గట్టిగా ఇకిలిగా నవ్వేది, ఆయన వచ్చాడని చెప్పి గట్టిగా కేరింతలు కొట్టి అవతలోని కొట్టేది, లేకపోతే ఒక ఆయన అంటాడు వామిటింగ్ ఆత్మ అంట, ఆయనకు పరిశుద్ధాత్ముడు వస్తే వామిటింగ్ వస్తుందంట. ఒక ఆయన అంటాడు పరిశుద్ధాత్మ వస్తే నేను అవతలోని తిడతానంటాడు, ఒక ఆయన పరిశుద్ధాత్మ వస్తే నేను సాతాను తిడతానంటాడు. ఎట్లా పడితే అట్లా పరిశుద్ధాత్ముని శక్తి రాజ్య నిర్మాణానికి ఉపయోగపడుతుంది. పరిశుద్ధాత్ముని శక్తి నోరు తెరిచి మాట్లాడితే అవతలి వాడికి తర్కాన్ని నిర్వీర్యం చేస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి చేయుంచి ప్రార్థించకపోయినా చేతులు ఉంచితే చాలు స్వస్థత తీసుకొస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి యేసుక్రీస్తు యొక్క వర్చస్సును, యేసుక్రీస్తు యొక్క రాచరికాన్ని చాటుతుంది.
పరిశుద్ధాత్ముని శక్తి ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోకనాథుడైనటువంటి అపవాది యొక్క క్రియలను లయపరుస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి మనకు స్వస్థతతో పాటు బుద్ధిని తీసుకొస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి గవర్నెన్స్ తీసుకొస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి కేవలం చెక్క భజన నేర్పించదు.